ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం వాల్మీకి జనాంగమ ధన్యవాదాలు. నాగపూర్లో ఉన్నాను, ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఇక్కడ నాగపూర్ చిచోర్ అనేటువంటి గ్రామంలో భారతీయ ఆల్ ఇండియా సేవా సమతా దళ్ ఆల్ ఇండియా. కాబట్టి నేను చెప్పేదంటే వాల్మీకులకి ప్రతి ఒక్కరూ సెంట్రల్ గెజెట్లో ఎస్సీలు, ఈ రాష్ట్రం మహారాష్ట్రలో వాల్మీకులంతా ఎస్సీలే ఈ రాష్ట్రం. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోండి, ఈ రాష్ట్రంలో వాల్మీకులంతా ఎస్సీలే ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్నాను నేను. మహారాష్ట్ర ఈ నాగపూర్ డిస్టిక్లో ఉన్నాను. మరి సత్యం తెలుసుకోండి, పని చేయండి. ఆంధ్ర తెలంగాణలో వాల్మీకుల చైతన్యమే లేదు. కాబట్టి ఒకే కులాన్ని రిజర్వేషన్లు ఎత్తేసిన ఇలాం సంజయ్ రెడ్డి, విజయవాడ రామగోపాల్ రెడ్డి కొంత కలిసి చేసినారు. ఎస్సీలో నుంచి ఎస్టీలోకి బీసీలోకి ఒకే కులం 3 రిజర్వేషన్లు ఇచ్చి సంకనాకి ఇచ్చారు. కారణాలు తెలుసుకోండి. వాల్మీకులంతా అజ్ఞాన అంధకారంలో మరి గజకర్ణగాలుగా గోకర్ణగా ఉండొద్దండి. మరి వైసీపీ, టీడీపీ, బీజేపీ జెండాలు మోసి మెత్తగా అయిపోయినారు. ఓకే, నీ పర్సనల్ ఏమో కానీ చేసుకో, మన జాతి ఏమైపోతుందని అడిగే ఒక్కలేడు ఇన్ని వీడియోలు చూసినా గ్రహించలేదు. కాబట్టి అదిగో చూస్తున్నారు కదా, అక్కడ శిఖరం బుద్ధ దమ్మ ఆ మందిరం పెద్దది, దాదాపు 20, అది 15 ఎకరాలు. ఇది వచ్చేసి ఆల్ ఇండియా ఆఫీస్ ట్రైనింగ్ సెంటర్ సమతా దళ్. ఇది 2 రోజులు కోచింగ్ సెంటర్లోనే ఇక్కడే ఉన్నాను. అంబేద్కర్ గురించి మరి బుద్ధ దమ్మ గురించి ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ ఈ విధంగా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్క ఆ జెండాలు పెట్టిందల్లా ఈ ప్లేస్ 3.5 ఎకరాలు. అక్కడిది వచ్చేసి కనబడేదంతా వచ్చేసి ఆ బొమ్మలు ఆ బుద్ధ దమ్మ, అది 15 ఎకరాలు నాగపూర్ డిస్టిక్లో మరి ఇక్కడ ఉంటున్నాను. కాబట్టి ఈ చిన్న విలేజ్లో ఒక అంబేద్కర్తో ఉన్న వ్యక్తి, ఆయన అనుచరుడు ఈ ప్లాన్ గీసి చనిపోయినాడు. ఇక్కడ ఈ స్థలము గిఫ్ట్ ఇచ్చినారు మరి ఆల్ ఇండియా సమతా దళకి. ఇంత మన ఏపీ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఇటువంటి ఇచ్చిన వాళ్ళు ఎవరు ఇట్లా ఆఫీస్ పెట్టుకోవడం లేదు. కాబట్టి ట్రైనింగ్ సెంటరు ఆర్టికల్ 340 వాల్మీకులు తెలుసుకోండి. రంగముని, జట్టెప్ప, సీను, కాశింక, గిడ్డి ఎంతోమంది కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు, ఆదోని మరి మంత్రాలం చాలామంది వాల్మీకులు ఉన్నారు, కానీ ఏం లేదు. కాబట్టి మీరంతా గుడింపాటి ఆర్టికల్ 300 బాగా చెప్తారు. గుడింపాటి వెంకటరాముడు 1, రెండవది ముక్రన్ సారు అరుణ్ కుమార్, రెండవదిగా జట్టెప్ప, సీను, వెంకట్, నందవరం వెంకట్, వీళ్ళు ఇంకా ఎంతోమంది ప్రయాసపడుతున్నారు. కన్ను తెరవండి ఆ చైతన్యం కండి. రేపు నేను కర్నూలు జిల్లాలో మీటింగ్స్ పెడతా. ఆల్ ఇండియా సమతా దళ్ నుంచి ఒక ఏపీ అధ్యక్షునిగా నేను నియమ పత్రం ఇవ్వడం జరిగింది. కన్ను తెరవండి. ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, పత్తికొండ, నంద్యాల అయితేనేమి, పత్తికొండ, ఆలూరు, కోడుమూరు, గూడూరు, ఇంతమంది వాల్మీకులు ఏం చేస్తున్నారు? 36 లక్షల మంది వాల్మీకులు పైన ఏం చేస్తున్నారు? వారికి మోసి 70 ఏళ్ళు బానిస బతులు మగ్గుతున్నారయ్యా. చాలా బాధాకరం ఉంది. అందు గురించే నేను కంకణం కట్టుకుని రాత్రి అనగా పొగలగనగా జిల్లాలు రాష్ట్రాలను దాటి ఈ ప్రాంతానికి వచ్చి సెమినార్ అంబేద్కర్స్ రాజ్యాంగం గురించి రీసెర్చ్ చేసిన ఈ ఏరియాలో అంబేద్కర్ రాసిన అటువంటి ఆయన యొక్క షెడ్యూల్ క్యాస్ట్ గురించి ఆ ఆఫీస్లో ఆ మ్యూజియంస్ కొన్ని ఉన్నాయి. ఆయన సేవింగ్ చేసుకునే బ్లేడ్స్ అన్నీ ఏమేమి ఉన్నాయి, అన్ని ఫోటోలు, కోట్లు, ఫ్యాంట్స్, టైప్ కొట్టి అన్నీ కొన్ని ఫోటోలు తీసి మ్యూజియంలో ఉంది అక్కడ. కాబట్టి ఇప్పుడు వాల్మీకులందరూ చైతన్యాలు కావాలా? చుక్క ముక్క బానిసలుగా బతకొద్దండి. ఎన్నాళ్ళు అగ్రవాళ్ళు కీలు బొమ్మలుగా మారుతా. ఆర్టికల్ 340 ఎవరైనా కాదంటే ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళ కింద తురవడానికి సిద్ధం. ఎందుకంటే మనమంతా మానవత్వాలుగా ఎప్పుడు చనిపోతామో ఎప్పుడు కలిసి రాబోయే తరాలకు మనము మన పిల్లలకు మంచి బునాది స్టాండర్డ్గా వేయాలి. కాబట్టి డబ్బు సంపాదిస్తారు, ఏం చేస్తున్నారు ఓకే, కానీ కష్టాజితంలో నెలకి కొంత సమకూర్చి ఒక ఆఫీస్ పెట్టి మానవత్వంతో బతికించండి అయ్యా. సంఘ వాల్మీకి కమ్యూనిటీ చాలా వెనకబడిపోయింది. మనలో మేధావులు కుహానా మేధావులు ఉండబట్టే, సంఘద్రోహులు ఉండబట్టే కులం సంకనాకపోయింది.
రాజ్యాంగంలో ఆర్టికల్స్ 300 పొందుపరిచాడు. ఇంకొక ఎస్టీ అడుగుతున్నారా? ఎస్టీ 5 జిల్లాలు ఇచ్చాడు. ఎస్సీలో నుంచి ఎస్టీకి ఇచ్చాడు. ఒకవేళ వేసేవాడు 5 జిల్లాలతో పాటు మిగతా అన్ని కలిపింటే బాగుండేది కదా. మిగతా వాల్మీకి ఎస్టీ 5 జిల్లాలు, మరి శ్రీకాకుళం జిల్లా 5 జిల్లాలు ఎస్టీ అంట. మరి ఈ యొక్క మైదాన ప్రాంతంలో వచ్చేసి ఎంత అన్యాయం బీసీ దొబ్బి సంఖ నాకు ఇచ్చారు. ఇకడైనా బుద్ధి తెచ్చుకోండి, కళ్ళు తెచ్చుకోండి. వాల్మీకి జనాంగమా ఏ స్థితిలో ఉంది? కులము చాలా ఘోరంగా ఉంది. కష్టపడండి, చైతన్యం కండి, రాజ్యాంగం చదవండి, రామాయణం చదవండి, ఆదర్శం తెలుసుకోండి అయ్యా. ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు బతున్నారు, మగ్గిపోతున్నారు. కాబట్టి స్టాండర్డ్గా ఉండండి, ఆధ్యాత్మికంగా ఉండండి, చైతన్యవంతులు కాండి. అడుక్కుందేవానికి పోద్దు, పని లేని వాళ్ళు ఈరోజు డబ్బులు పోగొట్టుకొని, సమయం పోగొట్టుకొని, ఎంతో ప్రయాసపడి గ్రామాలకు వచ్చి నేర్చుకుంటున్నాం. కాబట్టి డబ్బులు పోతాయి, సమయం పోతుంది, ఇన్ని పోగొట్టుకొని ఇంత ప్రయాసపడి వచ్చాం 100 కిలోమీటర్లు కదా. కాబట్టి మీరు కూడా మీ గ్రామంలో చైతన్యవంతులు కానీ, వాల్మీకులు చైతన్యవంతులు, నువ్వు ఏ పార్టీ పరంగా ఉంటావు ఉండు కానీ, ఆల్ ఇండియా సేవా సమితి దానిలో చేరే వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేయండి. నేను కూడా ఒక జిల్లాకి కానీ, ఒక తాలూకు కానీ ప్రెసిడెంట్గా, ఒక సంఘ బాధ్యతలు తీసుకునే వాళ్ళు ఎవరైనా ముందు ఆసక్తి ఉంటే, మరి నేను కూడా చురుకుతనంగా వాల్మీకి జాతికి సేవ చేస్తాననే వాళ్ళు ఉంటే ఈ నెంబర్కి నా నెంబర్కి ఫోన్ చేయండి. ఆల్ ఇండియా సేవా సమితి ఏపీ అధ్యక్షుని నాకు ఇచ్చినారు. కాబట్టి మీరు ఒక జిల్లాకో తాలూకో ఎవరైనా చేరే వాళ్ళు ఉంటే కూడా చేరవచ్చును. కాబట్టి నా నెంబర్ 97 04 31 75 19కి ఫోన్ చేయండి. కాబట్టి కష్టపడండి, అడుక్కుంటే కానీ దేహాన్ని అడుక్కోకూడదు. కొట్టాడి పోరాడదామండి, ఉద్యమాలు చేసి పిల్లరా కన్ను తెరవండి. అడుక్కుందేవానికి ఏమన్నా మీటింగ్లు అయినా కుంటు సాగులు చెప్పి తప్పించుకుంటారు. ఇప్పుడు ఉరుకుందని బట్టి ఆదం దగ్గర ఆ యొక్క విలేజ్ ఉంది, ఏది మరి బసరకోడు ఆ ఊరు వచ్చేసి గొర్రెలు కాసి అంగసగాల్లో ఉండేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, పెద్దోడు. గొర్రెలు కాసి అనుకునేంత ఆలోచన మనకు లేదు. చదువు లేదు, సంధి లేదు. చదువుకున్నోడు కూడా, చదువులేని కూడా ఆ మంచిగా ఆలోచన ఎవరికి లేదు. క్యాచ్ చేస్తాడు, 1000 రూపాయలు సపోర్ట్ చేస్తాడు. కాబట్టి ఆదం తాలూకులో ఎవడు అటు మంచి గొర్రెలు కాసి అనుకునేంత ఆలోచన మన వాల్మీకులు ఎవరికి లేదు. అంగసగాల్లో ఒక వ్యక్తి ఉంటాడు, ఆ మంచి స్పందిస్తాడు, సరైన సమాధానం చెప్తాడు. ఇంతమంది టీచర్లు, లెక్చర్లు, డాక్టర్లు ఏం చేస్తారు అర్థం కావడం లేదు. సంకనాకి ఇచ్చినారు కులాన్ని. ఇప్పుడైనా మానవత్వంతో బతకండి. మేమంతా మీ రక్తం మన భావంతో ఏకభావంతో ఏకతాత్మతో మంచిగా ఐక్యంగా ఉందామండి. సత్యం రాబోయే పిల్లలకు భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో ప్రయాసపడుతున్నాను. కాబట్టి పిల్లరా మనమంతా కన్ను తెరుచుకోండి. పిలిస్తే కుంటి సాగులు చెప్పి కారణాలు తప్పించుకునేది కాదు. కాబట్టి డబ్బు సంపాదించిన ఏ విధంగా ఆదోని ఎమ్నూరు చుట్టుపక్కల తెల్లగా ఖద్దర బట్టలు వేసుకొని గుడికెళ్ళి అయితేనే ఏటకంటే డబ్బులు సంపాదించుకు వస్తారు. పొద్దున్న బట్టలు వేసుకొని మరి ఇట్లా ఆడోళ్ళేమి చినిగిపోయిన రైకులతో పోయి పనులు పోతారు. కనీసం ఆలోచించడం లేదు చాలామంది. నాకు అట్లాగా పిల్లల్ని సుఖపెట్టడానికి ఎంతో ప్రయాసపడి కష్టపడతాడు. అడవుల్లో కూలిపోతాడు ఆడపిల్లలు. హనుమాపురము, ఎమ్నూరు తాలూకా, హనుమాపురం మంత్రాలయము, ఎమ్మినూరు, ఆదోని చుట్టుపక్కల వాళ్ళేమో ఆఫీసర్లతో గెజిట్ ఆఫీసర్లకు తెల్లగా కదరపడలేదు, బుల్లెట్ బండ్లు బైకుల మీద మీసాలు కదరపడలు వేసుకొని మీసాలు ఫురిదిప్పుకంట ఏదో ఏడంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకొని తిరుగుతారు కొంతమంది పనిచేసేవాళ్ళు కూడా కొందరున్నారు. కాబట్టి అట్లాగా దినామం బండ్ల మీద తిరిగినట్లుగా అదే నెలకు వారం ఒక రోజు జాతి కొరకు, వాల్మీకి జాతి కొరకు ప్రచారం చేసేకో, ఆఫీస్కో, కరపదలు పంచేకో, ఎన్నో వాల్మీకి జాతికో నీ వంతు వచ్చేవారు. నా వంతు నేను రోజు నీ వాల్మీకి జాతికి వస్తాను తిరుగుతునే వాళ్ళే. మనగాళ్ళు ఎవరైనా ఉంటే, ఆసక్తి పనులు ఉంటే నాకు చెప్పండి. 97 04 31 75కి ఫోన్ చేయండి కదా. ఏదో మీటింగ్ రమ్మంటే ఏదో కారణాలు చెప్పి తప్పించుకుంటారు. ఏదో అగ్రకులాలు పిలిస్తే ఉరుకుతారు, దెబ్బ అంగిలు చించుకొని ఉరుకుతారు, దెబ్బ ఉరుకుతారు. ఏమయ్యా, ఎన్నాళ్ళు చుక్కముక్క బానిస బతకొద్దండి. మనిషి పుట్టినాక మానవత్వంగా బతకండి. పక్షులు చూసుకొని బతకండి. పక్షులు కదా, అవి క్రమశిష్టం. చీమలు చూసుకొని క్రమంగా నేర్చుకుంటారు. చీమల సిస్టమ్ నాయకులు లేడు కదా. ఇంత జ్ఞానం ఉండి, ఇంత డబ్బు ఉండి, హోదా ఉంది, ఎవరికి తిండికి అన్నీ ఉన్నా కూడా వాల్మీకి జాతి రిజర్వేషన్ వరకు రండి అంటే, ఆర్టికల్ 300 రండి అంటే ఏదో కారణాలు చెప్పి తెప్పించుకుంటారు. డబ్బు సంపాదించుకో. కానీ మరి నువ్వు డబ్బు సంపాదించేది, ఆస్తులు సంపాదించేది, పదవి సంపాదించేది కాదు. రాబోయే తరాలకు కూడా మనం ఇది సంపాదించుకోవాలా. రాబోయే తరాల పిల్లలకు భవిష్యత్తు కొరకైనా మనం ప్రయాసపడాలా. ఏపీలో ఉండేటువంటి వాల్మీకి జనం, ఏపీ తెలంగాణలో ఉండే వాల్మీకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు మీ జిల్లాలో కమిటీలు ఏర్పడండి. ఆల్ ఇండియా సమతా దళ్ళు దాంట్లో చేరే వాళ్ళు ఉంటే చేరవచ్చు. 97 04 31 75 19కి కాల్ చేయండి పిల్లరా. ఒక సినిమా యాక్టర్స్ కాల్ లేనోడు డబ్బు సంపాదించి ఏ విధంగా తొందలాడతాడు. ఇంత డబ్బు బలము, కళ్ళు చూపు బలము ఉండి మీరు నిర్లక్ష్యం చేస్తారే జాతిని, వాల్మీకి జాతిని. కనీసం ఒక కుంటోడు, ఒక కాల్ లేనోడు పాటలు పాడి డబ్బు సంపాదిస్తాడు. చూడండి, ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది కదా.
చూడండి ఆ వీడియో. ఆయన ఏ విధంగా ఒక కుంటివానికి ఉన్నటువంటి అనాథం అనుకున్నంత ఆలోచన మీకు లేదు డబ్బు సంపాదించడంలో. కానీ మీరు హక్కుల కొరకు పోరాడలేరా? చూడండి ఆ వీడియో ఏ విధంగా ఆ మంచి ఏ విధంగా పాట పాడి డబ్బు సంపాదించుకుంటాడో చూడండి. తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ లోకకు తరువులు నైకకు బిగువులు పెరిగే వేళ వాన వల్లప్ప వాటేస్తేనే తప్ప చూశారు కదా ఆ వీడియో, చూశారు కదా ఆ పాటలు పాడినారు, డబ్బు సంపాదిస్తాడు. కనీసం నీకు ఇంత బలము శక్తి అన్ని ఇచ్చినా కూడా దేవుడు పరమాత్ముడు నువ్వు ఆర్టికల్ వాల్మీకి సెంట్రల్ గెజెట్లో ఉంది కదా ఎస్సీ అని, లేనిది ఎందుకు ఎస్టీ అడుగుతున్నావు? ఆర్టికల్స్లో మరి బిఆర్ అంబేద్కర్ ప్రసాదించిన హక్కుల కొరకు నీకు ఇచ్చిన మరి ఎస్టీ ఎందుకు అడుగుతావు? దీని కొరకు కేటాయించగలవా? ఒక అనాథోడు పాటలు పాడి డబ్బు సంపాదిస్తుంటే నువ్వు బిఆర్ అంబేద్కర్ గురించి ఆ యొక్క 341గా ఆర్టికల్స్ని ఎందుకు పునరుద్ధరించి ఎందుకు కట్టడం లేదు అంటే ఎవరు? మన కులమే తొలగించినారు. ఎవరు? నీలాంశ మహానుభావుడు ఏం చేశాడంటే మీరు ఎస్టీ అడగండి ఎస్సీ అడగొద్దని అప్పట్లోనే సంతకాలు చేపించి తాగుబోతులుగా మార్చి దుద్దేసి రాసి తప్పుతో పట్టించే వైలెన్స్ చేసినాడు. ఇప్పుడైనా ప్రతి బోయేవాడు కళ్ళు తెరుచుకునే ఉద్దేశం నాకు తెలియజేస్తున్నాను. ఎవరైనా తల్లిదండ్రులు అనాథ పిల్లలుంటే మాకు తెలియజేయండి. ఏపీ తెలంగాణలో ఉండే ప్రతి బోయేవాళ్ళు ఈ సత్యం తెలుసుకునే ఉద్దేశంతో మీకు తెలిసిన ఆల్ ఇండియా సమతా దళ్ మా ఆఫీస్ ట్రైనింగ్ సెంటర్ నాగపూర్ మహారాష్ట్ర. మరి ఇక్కడ ఉండేటువంటి ఆఫీసు అంటే ఇక్కడ ఉంటుంది ఆల్ ఇండియా సమతా దళ్ ట్రైనింగ్ సెంటర్ నాగపూర్ డిస్టిక్. కాబట్టి ఇక్కడికి వచ్చి నేను రోజు ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ప్రతి ఒక్క బోయేవాళ్ళు అంటే వాల్మీకి సోదరులు కూడా మీరు కూడా ట్రైనింగ్ సెంటర్కి రావాలా అంటే ముందు దీంట్లో సభ్యులుగా తీసుకొని ఇక్కడ దమ్మ బుద్ధ ఆ యొక్క గోపురాలు ఏ విధంగా ఉన్నాయో చూడండి ప్రియులరా కదా. కాబట్టి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని అందరికీ జై భీములు, జై వాల్మీకులందరికీ, జై వాల్మీకి అందరికీ జై జైలు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ గ్రహించి అనేకులు షేర్ చేయాలనే ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాను. ఆర్టికల్ 341 సెంట్రల్ గెజెట్లో ఉంది, అన్ని రాష్ట్రాల్లో ఉంది. కాబట్టి ఇక్కడ మహారాష్ట్రలో కూడా వాల్మీకులంతా షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీలోనే ఉన్నారు. కాబట్టి సెంట్రల్ గెజెట్లోనే ఉన్నాము. ఎందుకు ఇట్లా మీరు తప్పుతో పట్టిస్తున్నారో నాకు అర్థం కావడం చాలా ఘోరంగా ఉంది. నిర్లక్ష్యవంతులు, సోంబేరితనము, అజ్ఞానవంతులు, తిండిపోతులు, మత్తుపానీయాలు ఉండబట్టి మన కుటుంబం సంకనాకపోయింది, లాస్ట్గా అయిపోయింది. ఇప్పుడైనా మేలుకొని కోలుకోండి. ప్రతి ఒక్క వాల్మీకి మీద బాధ్యత ఉంది. 300 ఆర్టికల్ 340 గెలిపించుకుందాం. సుప్రీంకోర్టుకి వేసి ఫిల్ చేసుకుందామండి పిల్లరా. అన్ని కులాలకు సుప్రీంకోర్టుకి వేసుకుందాం. మన కులం వేయడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తారంటే మనలో ఉండేటువంటి యుగో అవి బల్బు వెలిగింది. కాబట్టి ఆ యుగోని అతిశయాన్ని రూపుమాపుకొని మానవత్వంతో ప్రేమ, జాలి, కరుణ ఇవన్నీ సంపాదించుకుందామండి ప్రియులరా. మానవత్వం బతికిందండి. మానవత్వాన్ని మంట కలుపుతున్నటువంటి వారిని సంఘంలో ఉండడానికి వీల్లేదు. వాళ్ళు పక్కన పెట్టేస్తారు. కాబట్టి మనమంతా మానవత్వాన్ని కడదామండి ప్రియులరా. మనమంతా ఆధ్యాత్మికంగా ఉందాం. రాబోయే వాల్మీకి పిల్లలందరికీ, విద్యార్థులకి ఒక ప్రయోజనకర్తలుగా ఒక సాధన కరివేపాకు వాళ్ళే మనం ఉందాం. కరివేపాకు తోచి ఈరోజు తరిసి రేపుగాళ్ళు మలుస్తాయి బాగా. అట్లాగా రేపటి చూడ మరణం లేకుండా మరణం లేని మండే చూడ అనేక దగదగ మండించాలా. బిఆర్ అంబేద్కర్ ప్రసాదించేటువంటి ఆర్టికల్ 341ని పునరుద్ధరించమని గవర్నమెంట్ ఆడదాము. టైం వస్తే సుప్రీంకోర్టులో ఫిల్ చేద్దాం. కాబట్టి డోన్ గుడింపాడి వెంకటరాముడు, 2వ పాయింట్ ముక్రన్ సారు, అరుణు, రాజేష్, ఎల్లప్ప, మద్రెడ్డి, సీను, మరి నాగేష్, రాజేష్, రాంబాబు, ఇంకా సీను, వెంకటేష్, అంజని, వీళ్ళంతా ఇంకా కొంతమంది అరికల్, నాగరాజు, ఇంకా కొంతమంది ఈ క్రాంతి అందరికీ తెలియని వాళ్ళు కూడా మరి తెలియజేస్తూ ఇట్లా ఉండాలి. రూట్ మ్యాప్ ఆర్టికల్ 340 ఇట్లా ఉంది. కాబట్టి రూట్ మ్యాప్ ఎవరైతే తప్పిపోయినారో తప్పిపోయిన వారిని సరైన రూట్లో తెచ్చేటట్ల మరి
మీరు కూడా ప్రయోజనకర్తలు కావాలనే ఉద్దేశంతో ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వాల్మీకులందరికీ జై జయలు, జై భీములు, అందరికీ ధన్యవాదాలు. ఏమైపోతుంది సభ్య